కజకిస్తాన్లో జరిగినటువంటి విమాన ప్రమాదం ఫ్లైట్ J2843 కీలకమైనటువంటి వ్యవస్థలు విఫలం కావడంతో ప్రమాదం జరిగిందని నిపుణులు ప్రాథమికంగా అంచనా వస్తున్నారు. విమానం బాకు నుంచి రష్యాలోని చెచెన్ ప్రాంతానికి చెందిన గ్రోజ్నీకి ప్రయాణిస్తుండగా కజకిస్తాన్లోని ఆక్టోలో కూలిపోయింది. అయితే ఇది వేగంగా కిందకి తీసుకొచ్చి నేలను ఢీకొని ముక్కలుగా విరిగిపోయినటువంటి కొన్ని భాగాలు పూర్తిగా దగ్ధమవడం వల్లే ప్రమాదం సంభవించినటువంటి వీడియోలను బట్టి కనబడుతోంది. విమానంలోని కీలకమైన కంట్రోల్స్, బ్యాకప్ సిస్టమ్స్ విఫలమైనట్టు గుర్తించి ల్యాండింగ్ ప్రయత్నిస్తుంటే ఈ ప్రమాదం జరిగినట్టు ఇంటర్ఫాక్స్ న్యూస్ ఏజెన్సీ చెప్తోంది. తొలుత విమానం పక్షిని ఢీకోవడంతో పైలట్లు అత్యవసరంగా ల్యాండింగ్ ప్రయత్నించినట్టు రష్యా ఏవియేషన్ వాచ్ డాగ్కి సంబంధించినటువంటి ఉటంకిస్తూ రాయిటర్ చెప్తోంది. మరోవైపు అజర్బైజాన్ ఎయిర్లైన్స్ ఈ ఘటన స్పందిస్తూ ఆక్టోకు 3 కిలోమీటర్ల దూరంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిందని పేర్కొంది. అదనపు వివరాలు అందజేస్తామని చెప్పి ప్రకటించింది. వాస్తవానికి గ్రోజ్నీకి వెళ్లే మార్గంలో దట్టమైన పొగమంచు కమ్ముకుని ఉండడంతో దీన్ని ఆక్టోకు మళ్లించినట్టు వార్తలు వచ్చినాయి. విమానం నుంచి తమకు అత్యవసర ల్యాండింగ్ కోసం అభ్యర్థన వచ్చిందని అధికార వర్గాలు చెప్తున్నాయి. టోటల్గా 67 మంది దానిలో ప్రయాణిస్తున్నారు. వీళ్లలో 30 మందికి పైగా చనిపోయారని, మరో 28 మంది గాయాలతో బయటపడ్డట్టు కజక్ అధికారులు చెప్తున్నారు. ఇందులో 5గురు పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. విమానంలోని వాళ్ళలో 37 మంది అజర్బైజాన్, 16 మంది రష్యన్లు, 6గురు కజకిస్తాన్, 1 కిర్గిస్తాన్కి చెందిన వాళ్ళు ఉన్నారు.